మామూలుగా అయితే కొంచెం పర్లేదు. సరే చెప్పండి చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్తుతానికి ఒక రకంగా పర్లేదు. అంటే కొంచెం పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ఒకటి, ఓకే. ఈ మిగతా ఈ ఇస్తారు కదా సోలార్లు, ఆ రైతులు కొంచెం ఉపయోగపడుతున్నాయి. రైతు భరోసా కొంచెం పర్లేదు. సీసీ రోడ్లు ముఖ్యంగా బాగానే వేసారు. కాకపోతే ఆ రోడ్ల పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే ప్రభుత్వం మీరు కానీ ఇది కరెక్ట్గా పైకి పంపిస్తే ఎస్సీ కులాలకు సంబంధించిన పొలాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నా కానీ ఎవడికి కూడా 1 ఎకరా ఆడలేదు గట్ల. అది ఇప్పటికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సస్పెండ్లోనే పడుతుంది. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగటం మానేయటం. ప్రస్తుతానికి నేను కూడా నాకు 4 ఎకరాలు ఉంది, అసైన్మెంట్ కింద ఉంది, అందులో కొంత ఉంది. మేము 3 అన్నదమ్ములు ఉన్నాం. తలా 1 ఎకర చేపించుకోవడానికి 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా పరిష్కారం కావట్లేదు. దీని మీద గవర్నమెంట్ ఏమైనా దృష్టి పెడితే ఆ ఎస్సీల కులాలు కొంచెం ఆలోచించి ఇలాంటి సమస్యని కొంచెం ఆన్లైన్ చేస్తే వాళ్ళు కూడా బ్యాంకులో 10 రూపాయలు లోన్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఇది కూడా ప్రస్తుతానికి కొన్ని పనులు బాగానే చేస్తారు, కానీ ఎస్సీలకు సంబంధించిన మాత్రం దాడిగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి, గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏమన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు అనేసి అంటున్నారు. అది ఏం లేదు, వాస్తవంగా బాగానే జరుగుతుంది. మన అతను కూడా తల్లి కొందరం వేశాడు. ఈ నిన్ననే అన్నదాత సుఖీభావపడ్డాయి. అన్నా క్యాంటీన్లు చాలా మంది పేదలు చూస్తుంటే కడుపు నింపుకుంటారు. జరిగినట్టు చెప్పాలి. కాకపోతే మా దేశీ కులం మాకు జరిగే అన్యాయం ఏంటంటే ఇది మాత్రం తీరటం వల్ల నేనే మీడియాకు ఒకసారి ఎప్పుడో పిలిచి పెడదాం అనుకుంటున్నా. మా ఎర్రగొండపాలెం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలం మా గ్రామాలకు వెళ్ళి 100% మొత్తం ఎస్సీయే. అక్కడ దీన్ని ఏమన్నా దృష్టి పెట్టి ఎస్సీలకు ప్రత్యేకంగా ఒక న్యాయం చేసి ఆన్లైన్ చేస్తే ఇంతకు మించి గవర్నమెంట్ ఏమి కోరుకోరు. అది మనం భగవంతుని నిర్ణయాలు. అవన్నీ ఫేక్ న్యూస్లు వస్తాయి, కానీ ఆయన అది నిర్ణయించేది భగవంతుడు. కడితే మంచిదే, రాజధాని కడితే అనుకుంటున్నాం. ఈసారి కాదు కానీ నెక్స్ట్కి అవ్వచ్చు, ఖచ్చితంగా నమ్మకం ఉంది జనాలలో. మనకు తెలిసి రావాలని కోరుకుంటున్నాం. చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది.